పేదల సొంతింటి కలను నిజం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని కాంగ్రెస్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు అన్నారు. కరీంనగర్లోని రూరల్ మండలంలో ఆయన విస్తృతంగా పర్యటించారు. నూతనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం చేసుకునే లబ్ధిదారులకు ఇండక్షన్ స్టవ్ లేదా బోళ్ల సెట్ను అందిస్తామని ప్రకటించారు. కరీంనగర్ రూరల్ మండలం చామనపల్లి గ్రామంలో జగదీష్ శిరీష దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశానికి ఆయన హాజరయ్యారు. నూతన గృహంలోకి అడుగు పెడుతున్న దంపతుల్ని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందిరమ్మ గృహ ప్రవేశం చేసుకునే ఆడబిడ్డలకి తన వంతు సహాయంగా ఇండక్షన్ స్టవ్ లేక బోళ్ల సెట్ అందజేస్తానని రాజేందర్ రావు ప్రకటించారు. మొదటిసారిగా చామనపల్లిలో దంపతులకి ఇండక్షన్ స్టవ్ అందజేశారు. చామనపల్లిలో పద్మశాలి గౌడ సంఘాల ఆధ్వర్యంలో రాజేందర్ రావును ఘనంగా సన్మానించారు. ఆయా సంఘ భవనాల నిర్మాణానికి తన వంతు సహాయం చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం ఇరుకుల్లా గ్రామంలో విజయలక్ష్మి రామరెడ్డి దంపతులకి మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. కురుమ సంఘం సభ్యులతో కలిసి బీరప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదని పేద కుటుంబానికి అది భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్కు భరోసా అని రాజేందర్ రావు అన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నెల రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య, చామనపల్లి సర్పంచ్ బోగొండ ఐలయ్య, భాషమేణి మల్లేశం, మోతే ప్రశాంత్ రెడ్డి, గుర్రం తిరుపతి రెడ్డి, కమల్ గౌడ్, కార్పొరేటర్ గుమ్మడి రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. జగదీష్ మరియు శిరీష దంపతుల ఇందిరమ్మ గృహ ప్రవేశం జరిగి ఈరోజు ఏదైతుందో మమ్మల్ని ఇక్కడికి పిలిచి వారిని ఆశీర్వదించమని అడగడం జరిగింది. ఇంటి ఆడపడుచుకు కావాల్సిన ఏదన్నా ఒక మంచి వస్తువు ఇస్తే బాగుంటుంది అనే దాంట్లో 2 సజెషన్స్ ఇచ్చినారు. ఒకటి ఇండక్షన్ స్టవ్, ఎలక్ట్రిక్ కుక్కర్. గ్యాస్ షార్టేజు మరియు గ్యాస్ ధరలు పెరగడం బాగా జరుగుతుంది కాబట్టి అది ఉంటే సదుపాయంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అది కాకుండా కూడా ఒక బౌల్ సెట్, ఒకటే దాంట్లో 4-5 బౌల్స్ వచ్చే సెట్ ఉంటుంది కదా, అది అలాంటిది ఇచ్చినా బాగుంటుంది అని చెప్పడం జరిగింది. వీరిద్దరింటికి మొదటిసారిగా ఇందిరమ్మ గృహప్రవేశానికి వస్తున్నా కాబట్టి ఆ 2 వీళ్ళకి ఇస్తాను. వేరే వాళ్ళకి ఒక్కొక్కటి ఇచ్చిన 2 మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా ఇస్తాను.